బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారికి ప్రవాస భారతీయుడు రామలింగరాజు మంతెన 9 కోట్ల భారీ విరాళాన్ని అందజేశారు. తిరుమలలో పిఎస్సి 1, 2, 3 యాత్రికుల వసతి సముదాయాల ఆధునికీకరణ పనుల కోసం ఈ విరాళాన్ని అందించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. తన కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ పేరిట ఆయన ఈ విరాళాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని గొప్ప సంకల్పంతో ముందుకు వచ్చిన దాతకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ రామలింగరాజు నుంచి ఇలాంటి గొప్ప విరాళాలు అందుతాయని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అప్పలనాయుడు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. రామలింగరాజు మంతెన టీటీడీకి భారీగా విరాళం ఇవ్వడం ఇది రెండోసారి. గతంలో 2012వ సంవత్సరంలోనూ ఆయన 16 కోట్లను విరాళంగా అందజేశారు. కాగా ఇటీవల ఆయన కుమార్తె నేత్ర, ఎన్ఆర్ఐ వంశీ గాదిరాజుల వివాహం ఉదయపూర్లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం నా పక్కనే కూర్చున్నటువంటి మంతెన రాజుగారు ఎవరైతే ఉన్నారో, రామలింగరాజు గారు, వీరు అమెరికాలో ఉంటారు. వీరు అందరికీ పరిచయమే. మనకి టీటీడీకి వారు పెద్ద డోనరు. 2012లో కూడా 16 crores డొనేషన్ ఇచ్చారు వేరియస్ డిపార్ట్మెంట్స్కి. అదేవిధంగా ఈరోజు వారి అమ్మాయి నేత్ర మంతెన గారికి పేరు మీద వంశీ గాదిరాజు వీరి అల్లుడు గారి మీద వీరు 9 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చి, అది పిఎస్సీస్ ఉన్నాయి ఏదైతే ఉన్నాయో పాతవి, వాటి రెన్యువేషన్ కోసం వాళ్ళు 9 కోట్లు డొనేషన్ ఇవ్వడానికి ఇక్కడికి ఇచ్చారు. వారికి, వారి కుటుంబానికి, అందరికీ టీటీడీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా వీరు మరింత డొనేషన్ ఇస్తారని ఆశిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.